హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హైదరాబాద్లో దగ్గరలో ఉన్న భువనగిరిలో కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు కదా, అదే అండి స్వర్ణగిరి. అది చూద్దామని ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని సాటర్డే రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. లాంగ్ జర్నీ అండి, 3 hours పట్టింది నేను ఉన్న దగ్గర నుండి. ఆల్రెడీ తెలుసు, బట్ ఎలాగైనా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం, వెళ్ళిపోయాం. నైట్ టైంలోనే చూడాలనే ఉద్దేశంతో నైట్ వ్యూ బాగుంటుందని నైట్ టైం వెళ్ళాము. అండ్ దట్టు సాటర్డే ఈవినింగ్, వీకెండ్ అందరికీ. అండ్ సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తులు ఎక్కువగానే వస్తారు కదా, సో అలా వెళ్ళాము. ఇంకా ఎంట్రన్స్లో స్టార్ట్ అవ్వగానే స్టెప్స్కి ఎంట్రన్స్ దగ్గర ఇలా శ్రీవారి పాదాలు పెద్ద పెద్దవి చేసి పెట్టారండి. అది చాలా చాలా బాగుంది, చాలా చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటే ఇప్పుడంటే అంత క్రౌడ్ కింద ఏం లేదు, కానీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చాలా క్రౌడ్ ఉన్నారు. సమ్మర్లో ఇంకా చెప్పలేము, సమ్మర్ కదా, సమ్మర్లో ఇంకా అలాంటి ప్లేస్లో అసలు గాలి లేదు, ఫుల్ స్వెటింగ్. కానీ వెళ్తే అందరూ ప్రీ ప్లాన్డ్కి వెళ్ళండి, మేము ఎలాంటి ప్లాన్స్ లేకుండా వెళ్ళాము. క్రౌడీగా ఉంది. అండ్ క్యాష్ కూడా తీసుకెళ్ళండి, నాకు క్యాష్ దగ్గర ఇష్యూ అయితే అంత ఫోన్పే అవైలబిలిటీ అంతగా లేదు. సో అలా ఎలాగోలో ఫైనలీ దర్శనం టికెట్స్ దొరికాయి, తీసుకొని వెంటనే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. ఒక 1/2 hour మ్యాక్స్ పట్టింది దర్శనానికి. చేసుకొని వెళ్ళిన తర్వాత టెంపుల్ వెనక్కి వెళ్ళాము. ఫోన్ అన్నీ కలెక్ట్ చేసుకొని, సో నేను ఫోన్ ఎలో లేదు కాబట్టి లోపల నేను కవర్ చేయలేకపోయాను. సో ఫోన్ లాకర్లో ఉంది, లాకర్ నేను తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. బయట వెనక్కి వెళ్ళాం. టెంపుల్ వెనక చాలా పీస్ఫుల్గా ఉంది, అంత క్రౌడెడ్గా లేదు. సో అలా పీస్ఫుల్గా చల్లటి గాలి వస్తుంది. వెనక్కి కూడా కొన్ని చిన్న దేవుడి గుడి ఉంది, సో ఆ గుడిని కూడా చూసేసి అక్కడి నుంచి మేము పెద్ద గంట ఉందండి, ఆ గంట దగ్గరికి వెళ్ళి అందరూ కొడుతున్నారు, మేము కూడా కొట్టేసి వచ్చేసాం. తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం చూసి దర్శనం చేసుకొని అలా పక్కనే ఉన్న కోనేరులో చూద్దామని వెళ్ళాము. కోనేరు దగ్గరికి వెళ్ళామండి. ఆ లైటింగ్కి ఆ వాటర్ కానీ చాలా బాగా షైన్ అవుతుంది. ఎంత నైట్ అయినా నాకు నైట్ ఫీల్ అనిపించలేదు. ఆ లైటింగ్కి చాలా ఎర్లీగా ఉన్నట్టే ఉంది. ఆల్రెడీ అప్పటికే 9-10 అయిపోయింది మేము అక్కడ ఆ టైంకి, కోనేరు దగ్గరికి వెళ్ళే టైంకి. కానీ చూడండి ఎంత బాగుందో, ఫుల్గా వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉన్నాయి. వాటర్ మధ్యలో దేవుడు శ్రీవారు చాలా విశ్రాంతి తీసుకున్నట్టు పెట్టారు. చాలా అందంగా ఉంది చూడ్డానికి. వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఇంకేముంది, అంతా అయిపోయింది, దర్శనం అయిపోయింది, మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయిపోయాం. సో థ్యాంక్ యూ గైస్ ఫర్